ఇండస్ట్రీ గారు అకాల మరణం చెందడం చాలా శోచనీయం. గొల్లపల్లికి నాకు ఎంత సంబంధం ఉన్నదో నా గొల్లపల్లికి ఇండస్ట్రీ కూడా అంతే సంబంధం ఉన్నది. మేమిద్దరం లవకుశుల్లో ఉండేటువంటి వాళ్ళం. గొల్లపల్లికి ప్రథమంగా ఆయన తీసుకొచ్చింది నేనే. నా పుస్తకావిష్కరణం 2005 ఏప్రిల్ 5 నాడు. మళ్ళీ 2022లో కూడా అక్టోబర్ 7, 2022లో కూడా గొల్లపల్లిని మరో పుస్తకం ఆవిష్కరణ చేసింది. ఈ ఊళ్ళో పట్ల చాలా మంది ఆయనకు పరిచయమే ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. దాదాపుగా కచ్చుకొమరాయ కానీ, చెంబులింగారెడ్డి కానీ, వంశీ కానీ, ఇటు తాడూరు శ్రీనివాస్ కానీ, అట్లనే చాలా మంది ఆయనకు దాదాపుగా ప్రేమికులుగానే ఉన్నారు. అలాంటి వాడు ఈరోజు మనకు దూరం కావడం అనేటువంటి శోచనీయం. ఆయన గానం అనేటువంటి విషయం మనం చదువుకున్న ఈ బడి గ్రౌండ్ లోపల వినిపించినాడు కాబట్టి, మన ఊరు లోపల వినిపించినాడు కాబట్టి అది మన అదృష్టంగా భావిస్తున్నాను. గొల్లపల్లి చేసుకున్న అదృష్టం. ఆ అవకాశం ఆయన నా ఫ్రెండ్ కాబట్టి నేను ఆయన ఇక్కడికి రప్పించడం చేయబట్టి మన ఊరికి ఎంతో పేరు ప్రఖ్యాతులు రప్పించడం అనేటువంటిది జరిగింది. ఆయన ఈరోజు నివాళులు అర్పించే పరిస్థితి మాకు కలుగుతుంది అనేటువంటిది నేను ఎన్నడూ కూడా ఊహించలేదు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నందుకు బాధతో